నిజామాబాద్ జిల్లాలో కూపన్పల్లిలో సిబిఎస్ సిలబస్తో అదేవిధంగా అక్కడ అనుమతి లేకుండా బిల్డింగ్ పూర్తి కాకుండా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తల్లిదండ్రులను విద్యార్థులను మోసం చేస్తూ శ్రీ చైతన్య విద్యా సంస్థలు అడ్మిషన్ చేస్తున్నాయి. వీటిపైన వెంటనే చీటింగ్ కేసు 420 కేసు నమోదు చేయాలని ఈరోజు పీడీఎస్సీ ఆధ్వర్యంలో డిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీజుల నియంత్రణ చట్టం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని గతంలో చెప్పింది. ఈ సందర్భంగా ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో ఈరోజు లక్షల రూపాయలు ఈరోజు విచ్చలవిడిగా ఒక నియంత్రణ లేకుండా వసూలు చేస్తున్నారు. దీన్ని అరికట్టడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. అదేవిధంగా విద్యా హక్కు చట్టం కూడా ఎక్కడ కూడా ప్రైవేటు పాఠశాలలో అమలు చేయడం లేదు. పేద విద్యార్థులకు ఈరోజు 25% సీట్లు ప్రైవేట్ విద్యా సంస్థలలో కేటాయించాలి కానీ ఎక్కడ కూడా కేటాయించడం లేదు. దీన్ని కూడా వెంటనే అమలు చేసే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ చొరవ తీసుకోవాలని పీడీఎస్ గా మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఈరోజు పీడీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.